రెచ్చగొట్టే విధంగా చేసే ఈ అకౌంట్స్ అన్నిటినీ ఆయన ఇప్పుడు కాదండి వచ్చిన దగ్గర నుంచి వాటి మీద ఒక కన్నేసి ఉంచారు. అట్లా ఆయనకి ఎవ్రీ 6 monthsకి 1 yearకి అట్లాగా కలుస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా కలిశారు. ఇప్పుడు ఆయనే తీసుకున్నారు ఛార్జ్ అంటే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు కదా. సో అట్లా ఏం లేదండి. అలా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజలకు చెప్పే చేస్తాము. అందులో దాపరికాలు దాచుకొని చేయటాలు అంత అవసరము అగత్యం అసలు లేదు. సో క్లారిటీ ఇచ్చేశారు. శివపార్వతి గారు మాట్లాడిన దానికి చెప్పే ముందు, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఎందుకు ఇలా తయారైందంటే దానికి జగన్ గారి కారణం అంటే హాస్యాస్పదంగా ఉంది. మరి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేది ప్రతిదానికి జగన్ గారే కారణం. ఇంక మనం ఎందుకు మంగళవారం మాట్లాడుతుంది తప్ప. మీ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా జగన్ గారి కారణం, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ప్రాబ్లం వచ్చినా జగన్ గారి కారణం. ఇప్పుడు విజయవాడలో లాకప్ డెత్ జరిగితే దానికి కూడా పోలీసులు జగన్ గారి వల్ల జరిగింది. మనం కొద్దిగా ఇంట్లో వాళ్ళన్నా నవ్వుకుంటారని బుద్ధి లేకుండా మాట్లాడితే ఇక మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. బుద్ధి మీకుండాల వెంకటరెడ్డి, బుద్ధి మీకుండాల. బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు మాట్లాడు. 2 సంవత్సరాలుగా ఈ పోలీస్ శాఖకి అట్టడుగు స్థానంలో ర్యాంకులు ఇస్తా ఉంటే ఈ పోలీస్ శాఖని మీ రెడ్ బుక్ అనేటటువంటి బ్లడ్ బుక్ కోసం ఉపయోగించుకుంటూ ఈ పోలీసు శాఖని భ్రష్టు పట్టించి సిగ్గు లేకుండా మనం కూర్చొని మాట్లాడుతున్నావా? విజయవాడ ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ముఖ్యమంత్రి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో లాకప్ చేస్తానికి సలంలో దొరకబడ్డా నువ్వు మనిషి వాయికేమన్నా సలంలో దొరకలా, గూడూరులో దొరకట్లా, సవాలు మనం చేస్తుంటే మీరు కడుపు అన్నం తింటారా, గడ్డి తింటారా? మీ తెలుగుదేశం పార్టీ సిగ్గు ఎవరు ఏం మాట్లాడు? నీకు కనీసం కామన్ సెన్స్ ఉందా? మనిషి పడక పుట్టావా? అరే గిరి అంటే పళ్ళు రావుతాయి చెప్తున్నా. మరి కొట్టానికి జగన్ గారి కారణం అంటే నువ్వు కడుపు అన్నం తింటావా? ఇంకా తినొచ్చా? ప్రజలకి జగన్ గారి కారణం అన్నందుకు నువ్వు కడుపు అన్నం తింటావా, గడి తింటున్నా? ఎలా మాట్లాడిస్తాను నేను? అరే గిరి అంటే చెంపలు 2 వాయిస్తా. మీ తెలుగుదేశం లిమిట్స్ లో ఉండండి. మీరు మనుషులాగా ప్రవర్తించండి, పిచ్చి కుక్కలాగా ప్రవర్తించొద్దు, కుక్కలాగా వాగొద్దు. నువ్వు కుక్కలాగా వాగొద్దు, పిచ్చి కుక్కలాగా ప్రవర్తించబోకండి, మనుషులాగా ప్రవర్తించండి. ఒక్కరికి వచ్చేవారికి మీరు జోలికి వస్తారో మీరేందో మీ విధానం ఏందో ప్రభుత్వాన్ని కూర్చుంది. మీరు మళ్ళీ అతను చెప్పిన అబద్ధాలు మీరు గమనించరా? సూపర్ 6 ఇచ్చేసాం, యాడ్ ఇచ్చారు, ఆడబిడ్డ మీద ఎక్కడ, ఆడబిడ్డ మీద ఎక్కడ, నిరుద్యోగ మీద ఎక్కడ, మీరు ఇస్తామ 16 బస్సుల్లో ఫ్రీ అక్కడ, 5 బస్సులు ఎందుకు ఇచ్చారు? రెండో ఉంది కదా ఆ జనసేనకు సంబంధించి ఆమె కూడా చెప్పాలి కదా. సోషల్ మీడియాలో అంటే మతాలను కులాలని రెచ్చగొడుతున్నారండి ఈ మధ్య. ఎవరమ్మా సనాతన వేషం వేసుకొని బాత్రూమ్ లో యాసిడ్ కలిసింది, తిరుమల లడ్డులు పంది కొవ్వు కలిసింది, గొడ్డు కొవ్వు కలిసింది, అయోధ్యకి 1,00,000 లడ్డులు పంపించారు. ఎవరమ్మా మతాలను రెచ్చగొట్టింది? కులాలను ఎవరు రెచ్చగొట్టారమ్మా? మీకు కాపరే ఫీలింగ్ లేదు, మీకు కాపరే ఫీలింగ్ లేదు, మీకు రాష్ట్రంలో భావం లేదు, దేశంలో భావం లేదు, కులంలో భావం ఏది సేవలేదు. ఇవన్నీ మాట్లాడింది ఎవరమ్మా? ఆయన శాఖ గురించి ఆడలేదు, ఆయన శాఖ రాజ్యానికి ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు. ఈయనంటే పక్క శాఖలోకి వెళ్ళి పొడుస్తాడంట. ఈయన ముఖ్యమంత్రి అంటున్నా ఊహించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి అంటే బొమ్మి. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగ మీరు అయింది కదా మంత్రి సురేంద్ర నాయుడు గారు, మీరు మాట్లాడారు. తెలియకుండా పిచ్చి పిచ్చి వాళ్ళు వస్తా ఉంటారు ఇద్దరు. సురేంద్ర నాయుడు గారు, సురేంద్ర నాయుడు గారు చెప్పాలి. మీకు మీరు శివపార్వతి గారు మీ దగ్గరకు వస్తా. సురేంద్ర నాయుడు గారు మాట్లాడారు. మీ ఎమ్మెల్యే పంతనాలని బూతులు నిడితే సమర్థించి సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడతారు కదా. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు, తర్వాత ఆవిడ మాట్లాడతారు. ఏదైనా పార్టీ ఉందంటే రాష్ట్రంలో వైసీపీ అమ్మా మీ నిర్వహణ గురించి ప్రత్యేకంగా పుస్తకాలు రాయొచ్చు, పుస్తకాలు రాయొచ్చు. 5 సార్లు అభాషలు చేస్తే సభాష్ అంటున్నారు నిర్వహణలు. రైట్ సురేంద్ర నాయుడు గారు మీరు మాట్లాడండి. వస్తాను శివపార్వతి గారు. సురేంద్ర నాయుడు గారు మాట్లాడండి, మీ దగ్గరకు వస్తా. వాసుదేవన్ గారు, ఈ రోజు ఎవరైనా సరే నిందితుడంటే నిందితుడే. నా కులమోడు హత్య చేసేసి వస్తాడు సార్. సరదా పడ్డాను సురేంద్రన్న, ఒక ఇద్దరిని సరదాగా చంపేశాను అని చెప్పి నా కులవాడు నా దగ్గరికి వస్తాడు.
నా కులవాడు సరదా పడి నలగని చంపేశాడని నేను నా కులాన్ని అడ్డం వేసుకుని రావాలనా, లేదు నా మతవాడు చంపేస్తాడు నా మతాన్ని అడ్డం వేసుకుని రావాలనా? నేరగాడికి మతమైన, కులమైన, వర్గమైన, పార్టీ అయినా కాదు, నేరగాడుగానే చూడాలా అనేది కూటమి పార్టీ లక్ష్యం. అందుకనే మొన్న జరిగిన హత్యలో కులాన్ని, మతాన్ని పక్కన పెట్టి, పార్టీని కూడా పక్కన పెట్టి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని నిన్న సిఐ కూడా వెళ్ళాడు కదా, కోర్టుకి వెళ్ళాడు కదా, సిట్టు ముందర హాజరవుతున్నారు కదా. దాంట్లో ఎవరు ఇద్దరు ఒక కులానికి సంబంధించిన వాళ్ళే. దాని మీద మీరు ట్రోల్ చేసి అయ్యో కాపు కులం వాళ్ళ మీద దాడి చేసేసారు, పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాలా అంటే, ఒక కులానికి సంబంధించిన వాడు మర్డర్ చేస్తే, లేదు మానభంగాలు చేస్తే ఆ కులాన్ని మనం అడ్డం వేసుకొని రావాలన్నా, ఆ మతాన్ని మనం అడ్డం వేసుకొని రావాలన్నా? నిన్న ఒక వ్యక్తి క్రిస్టియన్ మీటింగ్ పెట్టి ఒక డిప్యూటీ స్పీకర్ పట్టుకొని 4 కోస్తానంటాడు, నేను సంగతి చూస్తానంటాడు. మీరు వాళ్ళు కూడా మీరు వెనకేసుకొని వస్తారు అంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలని? అంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? వాళ్ళ వెనకాల ఉండేది జగన్మోహన్ రెడ్డి కాదా? దానికి సమాధానం చెప్పాలి కదా. మరి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు అంటే సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ అంటున్నారు. మొన్న మీరు వచ్చారు వాసుదేవన్ గారు, తిరుమలకు వచ్చారు. తిరుమలలో ఎలా ఉన్నాయి? అంతకు ముందు కూడా 5 సంవత్సరాల ముందు కూడా మీరు తిరుమలకు వచ్చి ఉంటారు. ఆ రోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆ రోజు ప్రసాదం ఎలా ఉంది? కలపలేదు అన్నావు అబ్బా, వెంకటరెడ్డి చెప్పింది నిజమే అనుకున్నాం. అట్లా కూడా కల్తీ జరగలేదు. మరి ఆ రోజుకి ఈ రోజుకి ప్రసాదంలో తేడా ఎలా వచ్చింది? కలపకపోతే తేడాగానే ఉందని చెబుతున్నారు. కరెక్ట్. ఈరోజు సిట్ ఎంక్వైరీ జరిగింది కదా, సిట్ ఎంక్వైరీలో కలిసింది, పంది కొవ్వు కలిసింది అని చెప్తున్నారు కదా, దాన్ని మీరు ఎందుకు ఒప్పుకోరు? ఏం సార్ సిట్ ఎంక్వైరీలో పందుకోగలిగింది? సిట్ ఎంక్వైరీలో ఉంది కదా. ఏం మాట్లాడుకుంటా అంటే మీకు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పందుకోలు అడిగినారా? రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారు, న్యాయమూర్తులు అందరూ పందుకోలు అడిగినారా? వెంకటరెడ్డి గారు వినే ఓపుకుండాలా? వినే ఓపిక మనిషి వాళ్ళు ఇంకా ఉన్నారా? పచ్చి అబద్ధాలు చెప్తాం దేవుడి దగ్గరకు వచ్చాడు కూడా. పందుకోవాల్సిన సిట్ రిపోర్ట్ లో చెప్పిందా? పందుకోవాల్సింది అంటే పందుకోవాలి చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం ఈ దేశంలో పందుకోతున్నారా? నువ్వు ఈ మధ్య తిరుమలకు వచ్చావు కదా, ఏం మాట్లాడుతావు? కనీసం సెన్స్ మీకు బుద్ధి జ్ఞానం కొద్దిగా దేవుడు పెట్టాడా? పందుకోవాల్సిందే. శివపార్వతి గారు బుద్ధి జ్ఞానం లేదు కాబట్టి అడ్డం మాట్లాడతావు. నువ్వు పోతా అని డౌట్ నాకు అప్పుడప్పుడు. అదే నువ్వు ఏ పుట్టుకలో పుట్టావు అంటుంది. అందుకని మనుషులకు అప్పుడప్పుడు నాకు ఇంకా ఆవిడ మాట్లాడాలి. సరే మాట్లాడారు కదా, తర్వాత ఆవిడ మాట్లాడిన మీరు ఆగండి. శివపార్వతి గారు, సురేంద్ర నాయుడు గారు, దేవుడు మీకు ఖచ్చితంగా వేస్తాడు. వెంకటేశ్వర చోట పెట్టుకున్నారు. సురేంద్ర నాయుడు గారు మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు పెట్టారు. శాశ్వతంగా ఏం చేయాలో చేస్తాడు దేవుడు. తెచ్చుకున్నారు. శివపార్వతి గారు, శివపార్వతి మీ కనీసం పాపం కొద్ది కూడా అదే పాపం ఇంకా ఆవిడ మాట్లాడాలి. ప్రసాదంలో కల్తీ చేసినటువంటి సురేంద్ర నాయుడు గారు ఆవిడ మాట్లాడండి. సురేంద్ర నాయుడు గారు ఆవిడ మాట్లాడియండి. సురేంద్ర నాయుడు గారు, శివపార్వతి గారు, సరే కొవ్వు కలిసిందా లేదా, సిట్ రిపోర్ట్ వచ్చేసిందని అంటున్నారు. వచ్చేస్తే ఈ పాటికి అది దట్ మస్ట్ బి డిబేటెడ్ కదా. ఎందుకని దట్ ఈస్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్ అండి. పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టాల? పంది కొవ్వు అనే కలిసింది. పంది కొవ్వు మీరు చెప్పిన కెమికల్ వేరు, పంది కొవ్వు వేరు. కెమికల్ వేరు, పంది కొవ్వు వేరు.